రెడ్డి గారు మీరు పెట్టిన ఏమైనా సుఖం ఉందా? 100 రూపాయల టికెట్ ఉంటే ఆ టికెట్ మగవాళ్ళకి ఆ లేడీస్ కి కొడితే సమానంగా నువ్వు బిర్యానీ పెడుతుంది తోటికి పోయిన ఆడది కూడా ఇల్లు పోతుంది, కొత్తగూడెం పోతుంది, హైదరాబాద్ పోతుంది. ఏం సుఖం నువ్వు పెట్టి? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈసారి రాకుండా నువ్వు ఆడోళ్ళే నీకు రివర్స్ చేస్తావు. ప్రతి బస్సులో ఆడోళ్ళు నీకు రివర్స్ చేస్తావు. నువ్వు ఎక్కి ఏం సుఖం? రైతు బంధు ఇవ్వట్లేదు అంటాను, ఇది ఇవ్వట్లేదు అంటాను. నువ్వేమన్నా 2 ఎకరాల వాడికి నువ్వు ఎకరం ఉన్నోడికి వేస్తాను, 2 ఎకరాల వాడికి వేయట్లేదు, 3 ఎకరాల వాడికి వేయట్లేదు, ఫైటింగ్ చేసుకుంటావు. నువ్వు ఎక్కి ఏం సుఖం? ఎక్కి నువ్వు సుఖం లేదు. బస్సు ఫ్రీ అంటే ఉద్యోగస్తులే రూపాయి వంతున 30,000 వంతు అంతా ఉద్యోగస్తులే ఉన్నాడు. 1,50,000 జీతం 2 లక్షల జీతం ఇస్తున్నా వాడు కూడా తిరిగిపోతాడు. మాలాంటి వాళ్ళు బీదోళ్ళు మేమేం చేయాలి? ఒక్క సీటు దొరకదా? ఆడోళ్ళు మొత్తం బస్సు నిండా ఆడోళ్ళేనా? ముసలికి సీట్లు లేవా? ఎందుకండి మీరు తిరిగి పెట్టి రేవంత్ రెడ్డి గారు అది వేస్తండి. ఈసారి మీరు రారు, వచ్చిన ఫలితం ఉండదు. ఓటు చేస్తారు నాన్న. ఇప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు హైదరాబాద్ 500 అయ్యాడు, సగం కొట్టరాదు. అప్పుడు మగవాళ్ళకి అధికారం ఉంటుంది దేనికైనా. ఉద్యోగస్తురాలే 2 లక్షలు ఎత్తింది తిరిగిపోతాడు. మాలాంటి వాళ్ళు మేమేం చేయాలి? కూలీనాలు చేసుకున్నాం. కూలి ఏం పెంచుతున్నావా? పొద్దులు పోతే సాయంకాలం 300 ఇస్తాను. ఎండలో పడి ఏమైనా ఉందాయ్యా? ఏం సుఖం లేదు. మీకు కాంగ్రెస్ గా గెలిపించడం కానీ లేడీస్ కి చాలా విమర్శలు. బస్సు మొత్తం లేడీసేనా? ముగ్గురు మగోళ్ళ ఏనా? సుఖం ఉందా? వేస్తండి కాంగ్రెస్ కానీ. ఇగో నువ్వు గెలిచినావు, గెలిచినప్పుడు ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నాను, అది లేదు. ఆడవాళ్ళకి ఫ్రీ అన్నావు. ఎంత 60-70 సంవత్సరాలు ఫ్రీ పెట్టు. వయసు పిల్లలకి ఉద్యోగస్తులకు పెడుతుంది. సుఖం ఉందా? రోజు తిరుగుతా 1,00,00,000 రూపాయలు నష్టం. నష్టమే మా నెత్తి మీద వేస్తాను. దేనికి సుఖం లేదు. పర్లాంగ దూరం ఆడది బస్సు 20 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుందని బస్సు కోసం కూర్చొని బస్సు ఎక్కుతుంది. కొత్తగూడెం నుంచి ఆటో రోడ్డు దాకా వాడు ఎన్నిసార్లు ఆపుతాడు? ఎన్నిసార్లు 100 సార్లు ఆపాలా? ఏం సుఖం అండి మీరు రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి ఉన్న లేడీస్ మొత్తం ఉట్టి చికెన్ కి ఇల్లందు పోతుంది నాన్న. ఆడవా చికెన్ కోసం సిగ్గు సరే ఉందా? అది ఆడమేనా? అసలు 100 రూపాయలు వస్తుందట, 150 బస్ ఎక్కిపోతుంది. ఇక ఎట్టా న్యాయం ఎక్కడుంది చెప్పు? కాలేజీ పిల్లలకి ఫ్రీ